సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కూడా మనము విశదీకరించుకున్నట్లయితే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని 5 గ్రహాల యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఇక ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉంది. 6వ స్థానం షష్ఠ స్థానంలో చంద్రుడు, 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు, 10వ స్థానంలో రవి గారు, ఏకాదశంలో బుధగురులు. ఏమి కావాలి? అన్ని విధాలా చాలా చాలా బాగుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, వస్త్రలాభాలు ఉన్నాయి, వస్తులాభాలు ఉన్నాయి, స్వర్ణ లాభాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లాభస్థానాధిపతి లాభస్థానంలోనే ఉన్నారు, రాస్యాధిపతి దశమంలో ఉన్నారు. అసలు అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అనమాట. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పాలి. ఈ వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారితో చంద్రుడు కలుస్తున్నారు. కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్న మాటే కానీ కళలలో బాగా రాణిస్తారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, కళల పట్ల చాలా చాలా ఆకర్షితులవుతారు.